మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజుగారు అన్న ఇప్పుడు టమోటా నాటవచ్చా? మనం ఎప్పుడున్నా నాటుకోవచ్చన్నా, నేలతల్లి అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి. నమస్తే సయ్యద్ షాతాజ్ అన్న శివప్రసాద్ గారు. 2025 జూలై బిగ్ బాస్ 900 నుంచి 1700 హెవీ టెంపరేచర్ ఇన్ జూన్. 2020 సంవత్సరం జూలై నెలలో ధరలు భారీగా ఉంటుందని ప్రధాన కారణం జూన్లో భారీ ఉష్ణోగ్రత నమోదు అవకాశాలు ఉన్నాయని శివప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. ఇక నారాయణప్ప గారు థ్యాంక్ యూ అన్నాన్ని పెట్టారు. యు ఆర్ వెల్కమ్. ఇక మన మరొకటి పరిశీలిస్తే మొలక పద్మారెడ్డి గారు, అంగళ్ళు ఎస్ఎల్వి మండి 1200 రూపాయలు 3 లాట్లు. నిజమే అన్నా, ఇప్పుడు 3 లాట్లు 1200 వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ ఎస్ఎల్వి మండి వీడియోలు తీయలేదు నేను, అందుకే వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను. వాటర్ మెల్టన్, మస్క్ మెలన్, గ్రౌండ్ నెట్ ఈ సూపర్ నౌ సుప్రసాద్ గారు మళ్ళీ ఆయన స్టార్ట్ చేశాడు. ఇక తోటలో కాయలు ఎక్కువగా రాలిపోతున్నాయి, ఏం అర్థం కావడం లేదన్నా, ఏమన్నా మందు ఉందా అని పొలరాజు గారు కామెంట్ పెట్టారు. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి, అవి కూడా చూద్దాం. ముందుగా వెంకటరామరెడ్డి గారు, కిసిడే డ్రిప్లా హేడ్లీ నా బ్రదర్, కిసిడే డ్రిప్పుల్లో వదలమని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. కోసిడ్ కూడా అని మళ్ళీ కిసిడే మళ్ళీ కోసిడ్ కామెంట్ పెట్టారు. నో మెడిసిన్ శివరాజ్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న సమ్మర్లో అసుతో సీడ్ బాగుంటుందా చెప్పండి అన్నదాతలు. ఈ అన్నదాత రమేష్ గారి కామెంట్కి మీరే బదిలీ ఇవ్వాలి. అసుతో సీడ్ వేసవి కాలంలో ఇవ్వడానికి అనువుగా ఉంటుందా లేదా అని ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు. ధనుకా కంపెనీ కిరాయ్ సూపర్ నో. చిత్తూరు డిస్టిక్లో వర్షంకి క్రాప్ డ్యామేజ్ ఏమైనా అయ్యిందా అన్న అని తేజస్వరెడ్డి గారు అడిగితే దీనికి 3 రిప్లైస్ వచ్చాయి, అది కూడా చూద్దాం. ఏమీ లేదు అని ఉమార్ కామెంట్ పెట్టారు. ఫుల్ డ్యామేజ్ అన్రెడ్డి గారు. కొత్త తోటలో డ్యామేజ్ తక్కువ, పాత తోటలో అయితే డ్యామేజ్ అయినాయి పల్మి ప్రాంతంలో రహీం బాషా గారు. ఇది కొత్త తోటలో అయితే డ్యామేజ్ తక్కువ జరిగింది, పాత తోటలో అయితే మాత్రం డ్యామేజ్ విపరీతంగా జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే డిసెంబర్ 15 తర్వాత ధరలు తగ్గుతాయి, కారణం ఛత్తీస్గఢ్ టమాటా స్టార్ట్ అవుతాయని బండపల్లి భాషలో కామెంట్ పెడితే, నువ్వు అనుకుంటే సరిపోదు స్వామి మంజునాథ్ గారు, నీకు టమోటా ఉండదు అందుకే కుళ్ళు రాంబాబు గారు కరెక్ట్గా చెప్పారు. ఆయన రైతు కాడేమో సోదరా అని రహీం బాషా గారు చెబుతూ ఆయన కామెంట్ కొనసాగింపు ఉంది. ఆ ఛత్తీస్గఢ్ స్టార్ట్ అయితే మనకు రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సోదరా. ఎప్పుడైనా సరే రైతు సోదరుల కష్టం తగ్గాలని కోరుకుందాం. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు దయచేసి. దానికి రాంబాబు గారు రిప్లై ఇచ్చారు, బ్రో కొంతమంది అంతే వాళ్ళని వదిలేయాలి అని నేను కామెంట్ పెట్టాను. మొత్తం మీద అయితే ఒక విషయం వాస్తవం, ఛత్తీస్గఢ్లో టమాటాలు స్టార్ట్ అయితే ఉత్తర భారతానికి కాస్తో కోస్తూ ఇప్పుడు ఎగుమతులు జరుగుతున్నాయి, అవన్నీ నిలిచిపోవచ్చు. దాని ప్రభావం అయితే మన పైన పడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు లోకల్ టమాటాలు ఉన్నాయి. అక్కడి నుంచి టమాటాలు ఇప్పుడు వస్తాయని ఎవరు అనుకోవడం లేదు, ఎందుకంటే మనకు కావాల్సిన సరుకు ఇక్కడ ఉంది ప్రస్తుతానికి అన్ని చోట్ల కూడా. ఇదివరకు అన్నదా చెప్పినట్లు పాత తోటలో డ్యామేజ్ అయినా కానీ కొత్త తోటలో ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. అయితే వాతావరణంలో నిన్న ఉదయం నుంచి కాసేపు మన ఎండ పడినా కూడా తర్వాత మళ్ళీ ఆకాశం మేఘావృతమైంది, విపరీతమైన చలి జల్లులు పడేలాగా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్న 2-3 రోజుల్లో చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనా ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, 2025 జూన్లో మాత్రం జూలైలో ధరలు భారీగా ఉంటాయి. దానికి ప్రధాన కారణం మే జూన్లలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇక రహీం బాషా గారు అన్నట్లు పాత తోటలు అయితే డ్యామేజ్ అయినా కానీ కొత్త తోటలో ఏమీ డ్యామేజ్ కాలేదని ఆయన కామెంట్ పెట్టి, ఇదైతే వాస్తవం. 2-3 అన్నదాతలు నాతో చెప్పారు కూడా. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.